హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 23. నా ప్రీవియస్ వీడియోలో హిందూ మతం ప్రకారం ఎన్ని లోకాలు ఉన్నాయి, అధోలోకాలు ఎన్ని ఉన్నాయి, అంతరిక్షంలో ఏమేమి ఉన్నాయి, 28 నరక లోకాల తాలూకు వివరణ చేశాను. దయచేసి ఎవరైనా చూడని వారైనా ఉంటే ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఈ వీడియోలో అజామిలుడు వృత్తాంతాన్ని చెప్పబోతాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూర్వం అజామిలుడు అనే బ్రాహ్మణుడు విధిగా వివాహం చేసుకొని ఎంతో ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఒకనాడు అజామిలుడికి కందమూలాల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ బాగా మదించిన అందమైన స్త్రీని చూశాడు. స్వతహాగా ధర్మపురుషుడే అయినప్పటికీ అజామిలుడికి ప్రారబ్ధ వాసన ఆ కొలట స్త్రీ మీద మనసు కలిగేలా చేసింది. తన భార్యని పిల్లని మరిచిపోయి ఆ స్త్రీతోనే సంసారం చేయడం ప్రారంభించాడు. క్రమంగా అజామిలుడికి వార్ధక్యం వచ్చింది. కొలట స్త్రీ వల్ల అతడికి ఒక కుమారుడు జన్మించాడు. వాడికి నారాయణ అని పేరు పెట్టారు. ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేశాడు. కొంతకాలానికి అజామిలుడికి ఆయు తీరే సమయం బాగా దగ్గర పడింది. అతన్ని నరకానికి తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. వారికి చూసేసరికి భయంతో ఒక్కసారిగా నారాయణ అని తన కుమారుణ్ణి పిలిచి చటుక్కున ప్రాణం వదిలాడు. నారాయణ నామాన్ని ఉచ్చరించడంతోనే పట్టు పీతాంబరాలు ధరించిన విష్ణుదూతలు అతన్ని తీసుకుపోవడానికి వచ్చారు. ముందుకు వచ్చిన యమభటులు అజామిలుడు తమ పాశాలతో లాగడం ప్రారంభించగా విష్ణుదూతలు వారిని వారించారు. అప్పుడు యమదూతలు అతడు చేసిన పాపాలన్నింటిలో వారి ముందు ఏకరవు పెట్టారు. అంతా విన్న విష్ణుదూతలు వారితో, యమదూతల్లారా, ఈ అజామిలుడికి పూర్వం ఎన్నో పాపాలు చేసుండవచ్చు. తన పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని ఇతడు చేసుకున్నాడు. ధర్మశాస్త్రాలలో పురాణాలలో చెప్పిన వ్రతాలు నోములు ఆచరిస్తే అవి జీవుల పాపాలని పోగొడతాయి గాని పూర్తిగా పాపవాసనని తొలగించలేవు. కేవలం శ్రీమన్నారాయణుడి సేవ, ఆయన నామోచ్చారణ మాత్రమే పాపపు వాసనల్ని సైతం సమూలంగా తొలగించగలవు. ఈ అజామిలుడికి అంత్యకాలంలో నారాయణ నామస్మరణం చేశారు. అందుకే ఇతని పాపాలన్నీ నశించిపోయాయి కనుక ఇతడు మీ చేత దండించతగ్గవాడు కాదు. విడిచిపెట్టండి, ఇతన్ని మేము విష్ణులోకానికి తీసుకుపోతాం అని వారితో అన్నారు. అది విన్న యమదూతలు మారు మాట్లాడకుండా అజామిలును వారికి అప్పగించి తమ లోకానికి వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకానికి వెళ్లి జరిగిన వృత్తాంతమంతా యమధర్మరాజుకి విన్నవించారు. వారి మాటలు విని యమదూతల్లారా, మీరెప్పుడు విష్ణు భక్తుల జోలికి గాని విష్ణుదూతల జోలికి కానీ పోకండి అని హెచ్చరించారు. ఇది అజామిలుడి వృత్తాంతం. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.